ఓకే హాయ్ అన్న. చాయ్ చెప్పండి. ఇప్పుడు సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమా రాబోతుంది, రామ్ చరణ్ అండ్ శంకర్ కాంబినేషన్ లో. ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటాయి? బాగానే ఉన్నాయి. శంకర్ డైరెక్షన్ అంటేనే బాగుంటుంది. ఆల్రెడీ ప్రీవియస్ సినిమాస్ బాగున్నాయి కదా, భారతీయుడు తర్వాత ఒకే ఒక్కడు, చాలా మంచి సినిమాలు ఉన్నాయని. ఇప్పుడు ఇది కూడా బాగా మంచి సినిమానే ఉంటుందని అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం. అయితే బాటి 2 సినిమా అనేది ఫ్లాప్ అయింది, ఎవరు ఊహించలేదు. అవును. అయితే ఆ ఎఫెక్ట్ ఏమైనా ఈ సినిమా మీద పడే అవకాశం ఉందా? అంటే దాంట్లో కంటెంట్ సరిగా లేదు, స్టోరీలో ఎక్కువ దమ్ము లేక భారతీయుడు 2 ఫెయిల్ అయిపోయింది. దీంట్లో మాత్రం అటువంటిది ఏం లేదు. దీంట్లో పాటలు కూడా ఆల్రెడీ పాటలు చూసి ఆనందిస్తున్నారు కాబట్టి సినిమా కూడా బాగుంటుంది అనుకుంటాను. ఎందుకంటే రామ్ చరణ్ ఫస్ట్ టైం కదా శంకర్ డైరెక్షన్ లో చేయడం. శంకర్ గారు కూడా మంచి భారీ అంచనాలతో చేస్తారని అనుకుంటున్నాం. కూడా సినిమా బాగా ఉంటుంది. అంటే రాజమౌళి లాంటి ఒక పెద్ద డైరెక్టర్ తోని రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ ఒక సినిమా చేస్తారు, త్రిబుల్ సినిమా. అవును. అయితే రాజమౌళి తర్వాత నెక్స్ట్ సినిమా చేసేది ఫ్లాప్ అయితే ఒక సెంటిమెంట్ ఉంది, బ్యాడ్ సెంటిమెంట్. అలాగే ఎన్టీఆర్ బ్రేక్ చేసేసాడు. మరి రామ్ చరణ్ విషయంలో ఏమవుతుంది? అలా ఏముండదు అన్న, అలా ఏముండదు. ఇప్పుడు ఈయన శంకర్ డైరెక్షన్ అంటేనే మంచి మంచి హైప్ అంచనాలు ఉన్నాయి కాబట్టి సంక్రాంతికి ఇది కూడా భారీ హిట్ కొడుతుందని మేము కూడా ఆశిస్తున్నాం అన్నారు. అయితే సంక్రాంతి బరిలో 3 సినిమాలు ఉన్నాయి, డాక్ మహారాజ్ బాలకృష్ణ గారి, సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ గారు అండ్ గేమ్ చేంజర్ రామ్ చరణ్. సో ఈ 3 సినిమాలో ఏది ఎక్కువ హైప్ అవుతుంది? అంటే దేని స్టోరీ దానికి ఉంటుంది కదండి. డాకు మహారాజ్ అయితే నాకు ఐడియా లేదు దాని గురించి అసలు. కానీ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా వెంకటేష్ మాత్రం బాగుంటుందని అనుకుంటాను. ఎందుకంటే పాట ఆల్రెడీ పాపులర్ అయిపోయింది, పాట యూట్యూబ్ లో ఆల్రెడీ బాగా రన్నింగ్ లో ఉంది. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా వెంకటేష్ గారితో మాత్రం భారీ హిట్ కొడుతుంది అనుకుంటున్నాం. తర్వాత గేమ్ చేంజర్ ఉంది అనుకుంటున్నాం. డాకు మహారాజ్ అనేది నాకైతే ఐడియా లేదు. ఓకే. అయితే రామ్ చరణ్ అనే డాన్స్ గురించి కావచ్చు, యాక్టింగ్ గురించి కావచ్చు, మొత్తానికి అసలు మెగాస్టార్ తనయుడు. ఆయన గురించి ఏం చెప్తారు మీరు ఒక మాట? రామ్ చరణ్ ఏం చేయాలంటేనండి, ఇప్పుడు ఆల్రెడీ తండ్రి అంటే డాన్స్ కి పెట్టింది పేరు. చిరంజీవి అంటేనే బ్రేక్ డాన్స్ సృష్టించాడు అప్పట్లో. రామ్ చరణ్ కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ పెడితే బాగుంటుంది మా ఒపీనియన్. ఎందుకంటే డాన్స్ పరంగా చాలా మంది ఎదురు చూస్తున్నారు రామ్ చరణ్. ఇంకా బెటర్ కావాలనుకుంటున్నారు. ఎందుకంటే చిరంజీవి అంటే ఒక సినిమాలో వేసిన స్టెప్పులు చిరంజీవి ఇంకో సినిమాలో మనకు కనపడవు. మంచిగా కొత్త ట్రెండ్ సృష్టించాడు అప్పట్లోనే. ఇప్పుడు రామ్ చరణ్ కూడా డాన్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి డాన్స్ బాగా వేయగలిగితే ఎక్కడికో వెళ్ళిపోతాడు. అయితే ఇప్పుడు రీసెంట్ గా పుష్ప 2 సినిమా వచ్చింది కదా, వరల్డ్ వైడ్ గా ఇంకోటి తన హవా కొనసాగిస్తుంది. అయితే జనవరి 10th వరకు కూడా ఆల్మోస్ట్ దీని హవా ఉండొచ్చు. మరి గేమ్ చేంజర్ సినిమా నడుస్తుందా లేదా, దీని ముందర నిలుస్తుంది అంటారా? ఎందుకు ఇప్పుడు పుష్ప 2 అనేది ఆల్రెడీ 10-15 days 20 days తర్వాత ఆల్రెడీ ఇప్పుడు కూడా చూసుకోకపోండి అంత కలెక్షన్లు అయితే కలెక్షన్ల పరంగా వసూలు చేసింది. కానీ సినిమా మాత్రం టికెట్లు మాత్రం దొరకకుండా అంత ఇబ్బందికరంగా అయితే ఏం లేవు. సంక్రాంతి పండుగ రోజు వస్తుంది కాబట్టి అది కూడా ఒక 10 days వరకు ఊపుతుందని మేము కూడా అనుకుంటున్నాం.